కాడికి వస్తారు. ఇది మనం ఇంకా భయపడ్డామనుకోండి, అప్పుడు మనము అంటే భగవంతుడికి ఉన్న అధికారానికి భయపడతాం. అంటే మనం అధికారం మీద మోహం ఉంది. అందుకని మనం అధికారం మీద దేనికంటే భయపడడం ఇది అంత. కానీ భక్తి కావాలి, భక్తి వినయం కావాలి. భయము వేరే, భక్తి వినయం వేరే. అయితే ఆవిడ చెప్తుంది, ఏమని చెప్తుందంటే, ఏమండి భర్త గారు, మీరు అలా చింతాకాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. శివుని సేవించిన నారాయణుడు సృష్టికి పాలకర్త అయ్యాడు. భార్య అలా ధైర్యం చెప్పాలి. ఎందుకంటే భర్తకి భార్య అని మంచి స్నేహితుడి భార్య, మంచి అమ్మ తల్లి తండ్రులు తొడగొట్టేవాళ్ళు అన్ని భాగాలు భార్యకే వచ్చేస్తాయి అక్కడ. అందుకే భార్య అదే చెప్తారు కదా, ఏదైనా ఒక పురుషుడు గొప్ప స్థాయికి వెళ్తే వెనక భార్య ఉంది అంటారు. అట్లా ఆవిడ చెప్తుంది, శివుని సేవించి నారాయణుడు పాలనాకర్త అయ్యాడు, బ్రహ్మ సృష్టికి కర్త అయ్యాడు, ఇంద్రుడు లోకాలకు పాలకుడయ్యాడు. అంటే ఆవిడ చెప్తుంది, ఎందుకండి ఇంత దిగుపడతారు, దిగుపడకండి, మనకి మన కులదైవం విశ్వనాథుడు కదా, మనకి శివుడు మన దైవము. కాబట్టి అంటే వాళ్ళ నాన్నగారు అంటే మామలు ఆచరణ చూసింది, మామలు పూజలు చూసుకుంది, పురస్కారాలు చూసుకుంది, కోడలు అలా చూసుకుంది.